హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. నేను ఇప్పుడు ఒక తెలుగు కథ చదివి వినిపిస్తానండి. కథ పేరు నామది నీ వశమై. 7వ భాగం అండి. కథలోకి వెళ్దామా? మేఘన వెళ్ళిపోవచ్చు, కానీ అలా చేయకుండా నా మీద, నా భర్త మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలాగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనే గట్టిగానే అడుగుతుంది సౌజన్య. నందిని మాత్రం బుసకొట్టే పాములాగా కోపంగా ఉంది. మేఘన తనకి సారీ చెప్పు అని మళ్ళీ హెచ్చరిస్తాడు రణవీర్. మేఘనకి ఇష్టం ఉండదు. వెంటనే వాళ్ళ అత్తయ్య వైపు చూస్తుంది. నందిని కూడా సారీ చెప్పమని సైగ చేస్తుంది. వీళ్ళిద్దరూ సైగల్ని గమనిస్తుంది సౌజన్య. తనకి అస్సలు ఇష్టం లేదు. వీలైతే తనని కొట్టాలి అనిపిస్తుంది. కానీ బావ కూడా ఈసారి గట్టిగా ఉన్నాడు. అత్తయ్య కూడా సారీ చెప్పమంటుంది. ఇక తన ఆహాన్ని చంపుకొని కోపంగా చూస్తూ పళ్ళు కొరుకుతూ సారీ అని ఒత్తి పలుకుతూ చెప్తుంది మేఘన. ఇట్స్ ఓకే మేఘన, కానీ ఈసారి నుంచి ఇంత చీప్ గా బిహేవ్ చేయకు. అలా బిహేవ్ చేసి మీ అమ్మ నాన్న పరువు తీయకు. ఆడపిల్లలు ఎలా ఉండాలి అనేది కొంచెం నేర్చుకో, లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది అని మెత్తగా చివాట్లు వేసింది. అప్పుడు రణవీర్ లోపలికి వెళ్తాడు. సౌజన్య కూడా లోపలికి వెళ్ళబోతుంటే అడ్డంగా నిలబడుతుంది నందిని. అత్తయ్య గారు, ఇందాకటి నుంచి లోపలికి వెళ్ళు అంటున్నారు కదా, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళబోతుంటే తన చెయ్యి పట్టుకొని ఆగుతుంది. ఎంత ధైర్యం నీకు, నా ముందే ఇలా మాట్లాడతావా? చూడండి అత్తయ్య గారు, మర్యాద అనేది పిచ్చి పుచ్చుకోవాలి. అలా జరగకపోతే ఏం జరుగుతుందో చూశారు కదా. చెప్పాను కదా, తోక జాడించకు, కట్ చేస్తాను. తర్వాత ఏం చేస్తారు అని సౌజన్య అడగడంతో కళ్ళు తిరిగినంత పని అవుతుంది నందినికి. సౌజన్య అంత ధైర్యంగా మాట్లాడడంతో తల తిరిగినట్టు అనిపించింది నందినికి. చెప్పండి అత్తయ్య గారు, తర్వాత ఏం చేస్తారు? వీలైతే నీ పీక కూడా కట్ చేస్తాను. ఊరుకోండి, ఇదేమైనా యాపిల్ నా కట్ చేయడానికి నా పీక? సౌజన్య, నేను చెప్పింది అంటే నువ్వు చేస్తుంది ఏంటి? అత్తయ్య గారు, ఇది చాలా చిన్న విషయం. అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోకుంది మేఘన. తనని సారీ చెప్పమన్నాను. తను సింపుల్ గా సారీ చెప్తే అయిపోతుంది, కానీ అలా చేయకుండా ఇంత రాద్ధాంతం చేసింది. అత్తయ్య గారు, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ వాల్యూ మీరే తగ్గించుకుంటున్నారు. అర్థం కానట్టు ఫేస్ పెడుతుంది నందిని. అత్తయ్య గారు, మేమిద్దరం వరసకి అక్క చెల్లెళ్ళమి అవుతాం. సరదాగా ఇలా మాట్లాడుకుంటాం, అప్పుడప్పుడు పోట్లాడుకుంటాం. అది మీలాంటి పెద్దవాళ్ళు చూడనట్టు వదిలేయాలి. అంతేకాని ఏదో యాక్షన్ సినిమాలో లాగా పీకకొస్తాను, తల తీస్తానంటే ఎలా చెప్పండి? అక్క చెల్లెళ్ళు అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న సరదాలు, చిలిపి తగాదాలు మామూలే కదా. ఇవన్నీ మీరు చూడనట్టు వదిలేయాలి. కానీ ఇలా చేయడం ఏంటండి అని చాలా నవ్వుతూ మామూలుగా చెప్తుంది. ఇదేంటి, ఇప్పటి వరకు సారీ చెప్పాలని చాలా పట్టుపట్టిన అమ్మాయి ఇప్పుడు ఇంత నవ్వుతూ మాట్లాడుతుంది ఏంటి అనేది అక్కడున్న మేఘన ఫ్యామిలీకి అర్థం కాదు. అది నా మేనకోడలు, అదంటే నాకు ప్రాణం. దాని జోలికి వస్తే ఎవరిని క్షమించను. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు సౌజన్య అని నా వార్నింగ్ టోన్ లో చెప్తుంది. సౌజన్య మాత్రం నవ్వుతూ కొంచెం సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ, నేను వచ్చి చాలాసేపు అయింది. మీ అబ్బాయి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్తున్నాను అత్తయ్య గారు అని పరిగెత్తుకుంటూ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అసలు నేను మాట్లాడుతుంటే ఇలా వెళ్ళిపోతుంది ఏంటి? పాపం అల్లాడిపోతుంది అత్తగారు. ఏంటత్త అలా వదిలేశావు దాన్ని? నీ ముద్దుల మేనకోడల్ని నీ చేతులతో నువ్వే నన్ను పెంచావు. అలాంటి నన్ను ఇన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? దాన్ని ఏదో ఒకటి చెయ్యి అని చెవి కోసిన మేకలాగా అరుస్తూనే ఉంటుంది మేఘన. కానీ నందిని గారి ఆలోచన ఎక్కడో ఉంది. లోపలికి వెళ్ళగానే థ్యాంక్స్ అంటుంది సౌజన్య. ఎందుకంటారేంటి? అక్కడ నాకు సపోర్ట్ చేసినందుకు, ఈ ఇంటి కోడల్ని అని నాకు ఒక గౌరవాన్ని ఇచ్చినందుకు.
మీ భార్యనని అందరి ముందు గట్టిగా చెప్పినందుకు అదంతా కాదు, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇంత ఇబ్బంది పడే బదులు సింపుల్ గా నువ్వే కొనుక్కున్నాను అని ఒక మాట చెప్తే సరిపోయేది కదా అని మాటలు పడడం అవసరమా అని ఫస్ట్ టైం 4 మాటలు మాట్లాడుతాడు రణవీర్. అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇది చాలా చిన్న విషయం. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళు నాకు డ్రెస్ ఇచ్చారు, నేను తెచ్చుకున్నాను. ఇంత చిన్న విషయానికి అబద్ధం చెప్తే దాన్ని కప్పిపుచ్చడానికి తర్వాత ఇంకో అబద్ధం అలా ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో తెలుసా? అందుకని అవసరం లేనప్పుడు అబద్ధం చెప్పడం దేనికి? పైగా దేనిని తప్పు చేయలేదు కదా అబద్ధాలు చెప్పడానికి. నేనేమి తప్పు చేయలేదు కదా అబద్ధాలు చెప్పడానికి. మేఘనకి అనవసరంగా ఛాన్స్ ఇచ్చావు కదా అని అంటాడు. దానికి తగ్గట్టు నేను సమాధానం చెప్పాను కదా, కానీ అనవసరంగా అబద్ధం ఆడటం నాకు నచ్చదు. ఆహా, మరి విష్ణువర్ధన్ ఇంటికి లంచ్కి వెళ్ళాను అని ఎందుకు చెప్పలేదు? అది అబద్ధం ఆడినట్టే కదా అని అల్లరిగా అడుగుతున్నట్టు అడుగుతాడు. కానీ ఫేస్ సీరియస్ గా ఉంటుంది. నువ్వు ఎక్కడ లంచ్ చేశావని అత్తయ్య గారు నన్ను అడగలేదు. అడిగితే అప్పుడు ఏం చెప్పేదాన్నో తప్పకుండా నిజమే చెప్పేదాన్ని. మరి నువ్వు చెప్పింది అబద్ధమే కదా. అప్పుడు నేనేమి అబద్ధం చెప్పలేదు. నా భర్తతో బయటకు వెళ్ళాను, అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. పైగా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే హక్కు నాకుంది. అంతేకాదు, నాకేదైనా కావాలి అనుకుంటే ఇది కావాలి అని అడిగే హక్కు కూడా ఉంది. నా సరదాను తీర్చాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. వామ్మ, వచ్చిన వారం రోజులకి హక్కులు బాధ్యతలు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. ఏం చేస్తాను సార్, కింద చూశారు కదా, ఈ డ్రెస్ తెచ్చుకున్న చిన్న విషయానికి వాళ్ళు రాద్ధాంతం చేయలేదా? అక్కడి నుంచి నేర్చుకున్నాను. నీతో మాట్లాడడం కొంచెం కష్టం కదా. నడుము మీద చెయ్యి పెట్టుకుని, సార్ నాతో మాట్లాడడమే కాదు పోట్లాడడం ఇంకా కష్టం. అంత కష్టమా? అలా అని మా ఫ్రెండ్స్ అంటారు అంతే. సరే, ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి విష్ణు వాళ్ళు ఇచ్చిన డ్రెస్ జాగ్రత్తగా కబోర్డ్స్ లో పెట్టి తను స్నానానికి వెళ్తుంది. మేఘనాకి సమాధానం చెప్తే సరిపోదు. సౌజన్య, ఇంకా నీకు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని వస్తాయి. నువ్వు ఎప్పుడూ ఇలాగే ధైర్యంగా ఉండాలి. తప్పకుండా నా సపోర్ట్ నీకే ఉంటుందని తను వెళ్ళిన వైపే చూస్తూ అనుకుంటాడు మనసులో రణవీర్. అత్తయ్య, ఏంటి ఏమీ మాట్లాడవు? అది నన్ను ఇన్సల్ట్ చేస్తుంది. అవును వదినా, దానికి ఎంత ధైర్యం? నిన్ను ఎదిరించి మాట్లాడుతుందా? నా కూతురు చేత సారీ చెప్పిందా అంటూ రాగాలు తీస్తుంది మేఘన వాళ్ళ అమ్మ. ఇదేం బాలేదు చెల్లెమ్మ. మా అమ్మాయిని ఇన్ని మాటలు అంటుంటే నీవు సైలెంట్ గా ఉండడం నాకు నచ్చలేదు అని తమ్ముడు కూడా నోరు జారుతాడు. వీళ్ళ ఆలోచన ఇక్కడ మాత్రమే ఉంది, కానీ నందిని ఆలోచన చాలా దూరంగా ఉంది. అదేంటి అంటే, తన భార్యకి ఇంత సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు కదా, కొంపదీసి వాళ్ళిద్దరు ఒకటైపోయారా అని ఎక్కడో ఒక మూల తనకి అనుమానం వస్తుంది. అది నిజమా కాదా ఎలా తెలుసుకోవాలి? తనకు దూరంగా ఉండమని ఈ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చినా కానీ నా మాట లెక్క చేయలేదు. వాళ్ళిద్దరూ ఒకటైతే ఎలా ఎలా అంటూ తెగ గింజుకుపోతూ ఉంటుంది. నేను తనకి చాలా సార్లు చెప్పాను మీ ఇద్దరు దూరంగా ఉండాలి అని. వీళ్ళ మాటలు బట్టి చూస్తే వీళ్ళిద్దరు ఒకటైపోయారా అని అనుమానం వస్తుంది నందినికి. ఆలోచన రాగానే వెన్నులో వణుకు పుట్టుతుంది. ప్రయత్నంగా తన నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటుంది. భార్యకి ఎంత సపోర్టు చేసి మాట్లాడుతున్నాడు అంటే ఇద్దరు ఒకటైపోయారు అని ఫిక్స్ అయిపోతుంది. నేను తనకి ఎంత చెప్పాను దూరంగా ఉండమని, అయినా కానీ నా మాట అంటే లెక్క లేకుండా వాడితో కలిసిపోతుందా అంటూ కళ్ళెర్ర చేసి బుస కొడుతూ ఉంటుంది నందిని. వాళ్ళిద్దరు కనుక ఒకటైతే ఇంకా నా పరిస్థితి ఏంటి? అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇలా అనుమానించడం కాదు, నిజంగా వాళ్ళిద్దరు ఒకటయ్యారా లేదా అనేది నాకు కన్ఫర్మ్ గా తెలియాలి. ఒకటయ్యారంటే దూరం చేయాలి, ఇంకా ఆపలేదు అంటే
ఇంకా అవ్వలేదంటే ఆ దూరాన్ని శాశ్వతంగా చెయ్యాలి అనే తన మనసులో ఏవేవో ఊహాలు రచిస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య, నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతుంటే ఏదో ఆలోచిస్తున్నావు అంటూ తన చెయ్యి పట్టుకొని ఊపుతూ ఉంటుంది మేఘన. ముగ్గురు ఆపుతారా? పెద్దగా అరుస్తుంది. ఆ అరుపుకి ముగ్గురు జడుసుకుని వెనక్కి జరుగుతారు. ఏంటత్తయ్య, అసలు నీ మాట అంటే దానికి లెక్కలేదు. కావాలంటే చూడు, నువ్వు ఏ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని తనకు చెప్పావు కదా, కానీ తనేమో నా చేత సారీ చెప్పించుకుంటుంది. ఇలా అయితే ఎలా అత్తయ్య? ముగ్గురు వైపు కోపంగా చూసి లోపలికి వెళ్తుంది. ఒక కుర్చీలో కూర్చుని ముందుకు వెనక్కి ఊగుతూ ఉంటుంది. ఆ రోజు ఏడుస్తూ అమాయకంగా ఉన్న ఈ సౌజన్య ఇప్పుడు నాకే ఎదురు తిరుగుతుందా? కొంపదీసి పెళ్లి కూతురు విషయంలో పొరపాటు పడ్డానా? లేదు లేదు, నేను తన గురించి తెలుసుకున్నాను, ఫోటో కూడా చూశాను. కానీ ఇంకేదో జరుగుతుంది, వాళ్ళిద్దరిని విడగొట్టాలి అని నేను అనుకుంటుంటే ఇలా దగ్గరైపోతే ఎలా అని తెగ గింజుకుంటూ ఉంటుంది. అర్జెంటుగా వీళ్ళ దగ్గరతనం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలి. దగ్గర అవుతున్నారు అనే విషయం నాకు అర్థం అయితే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాను. ముందే ఆవేశపడితే ఉపయోగం ఏముంది? ఆవేశం అన్ని విధాలా మంచిది కాదు. అసలు వీళ్ళు ఎంత దూరం వెళ్ళారో తెలుసుకోవాలి అనుకున్న తర్వాతే కాస్త రిలాక్స్ గా కళ్ళు మూసుకుంది. రణవీర్ సౌజన్య కిందకు వచ్చేసరికి ఎవరు లేరు. అందరినీ భోజనానికి పిలవనా? చాలా లేట్ అయింది కదా అని అడుగుతుంది సౌజన్య. అవసరం లేదు. మొన్న నువ్వు ఇంటికి లేటుగా వస్తే నీ కోసం ఎవరైనా వెయిట్ చేశారా? లేదు కదా. ఎవరి కోసం ఎవరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఆకలైతే వాళ్ళు వచ్చి తినొచ్చు కదా. పద అంటూ ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే జగ్గు లోపలికి వస్తాడు. జగన్ పేరుని ఇక నుంచి జగ్గు అని రాస్తాడు. ఎంత తను అన్నయ్య అని పిలుస్తున్నా కానీ సౌజన్య మీద మాత్రం తన చూపు మరల్చలేదు. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిందేమో. అరవిరిసిన రోజాలాగా ఇంకా ముద్ద మనోహరంగా కనిపిస్తుంది జగ్గు కళ్ళకి. నిజానికి రణవీర్ కి కూడా అలాగే కనిపిస్తుంది. తను ఆల్రెడీ సైడ్ కొడుతున్నాడు. కాకపోతే బాబు గారికి ఫీలింగ్స్ ఉండవు కదా, మామూలుగా చూస్తున్నాడు అనుకుంటున్నాడు. వింటూ తన వైపు చూస్తూ ఉన్నాడు. తను మాత్రం ఆగట్లేదు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఎందుకంటే తను అలా మాట్లాడుతూ ఉంటే కాస్త ఫ్రీగా ఉంటాడని తన ఉద్దేశం. కావాలనే హాయ్ బావా అంటూ వచ్చి రణవీర్ పక్కన కూర్చుంటాడు జగ్గు. అన్నయ్య, మీకు కూడా భోజనం వడ్డించనా అని అల్లరిగా అడుగుతుంది. అవును జగ్గు, కూర్చుని నువ్వు కూడా మాతో పాటు తిను. మీ చెల్లెలు ప్రేమగా వడ్డిస్తానంటుంది కదా, తినేయి అని వంత పాడుతాడు రణవీర్. ఇది ప్రతిసారి అన్నయ్య అంటుంటే ఏదోలా ఉంది అని గట్టిగా కళ్ళు మూసుకొని కోపంగా పళ్ళు బిగించి నెమ్మదిగా కళ్ళు తెరిచి, బావా ఇప్పుడే వచ్చాను కదా, తర్వాత తింటాను, మీరు కానివ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవును, మీ చెల్లెలు శాలిని ఇంకా ఇంటికి రాలేదేంటి? టైం 10 అయ్యింది కదా. సౌజన్య, మా అమ్మ నీకు చెప్పింది అదే, అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని. మళ్ళీ వస్తారులే. అదేంటండి అలా అంటారు? ఇద్దరు ఆడపిల్లలు ఈ టైం దాకా ఇంటికి రాకపోతే కనీసం అడగకూడదా? దీన్ని జోక్యం చేసుకోవడం అని అలా అంటారు? మన ఇంట్లో మనతో పాటు ఉండే ఆడపిల్లలు ఇంటికి రాకపోతే అడగడం జోక్యం చేసుకోవడం అవ్వదు, అది బాధ్యత అవుతుంది అని క్లారిటీతో మాట్లాడుతుంది. మనం బాధ్యత అనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంట్లో అలా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. తిన్నావు కదా, ఇక పద అంటూ తనని రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. సర్వెంట్స్ వచ్చి అక్కడంతా క్లీన్ చేస్తారు. ఏంటత్త అలా ఉన్నావు అని నందిని నేను అడుగుతాడు జగ్గు. ఏం లేదురా, వెళ్ళి ఫ్రెష్ ఏదైనా అవసరమైతే తప్పకుండా మీ హెల్ప్ తీసుకుంటాను అని సింపుల్ గా మేనల్లుడిని పంపిస్తుంది.
కాలేజీలో సంజన చేసిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నాను. ఈ బావ మరదలు ఇద్దరు కాలేజీ ఎంట్రన్స్ లోనే కాపు కాస్తున్నారు తన కోసం. తనకి పెద్దగా ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదు, జస్ట్ పరిచయం కూడా చేసుకోలేదు. అప్పుడే లోపలికి రావడంతో బ్యాచ్ మొత్తం తనని పట్టుకుని లాక్కెళ్తారు. హలో మేడం, గుడ్ మార్నింగ్. హలో సార్, గుడ్ మార్నింగ్ అని మేఘన వరుణ్ణి విష్ చేస్తుంది. ఏంటి ఎక్స్ట్రా వేషాలు వేస్తున్నావా? లేదండి, హీరోయిన్ వేషాలే వేస్తున్నాను. ఏంటి, నువ్వు హీరోయిన్వా? ఏ సినిమాలో నటించావమ్మా? కొంపదీసి బాహుబలి అని చెప్పకు, ఎందుకంటే ఆ సినిమా అందరూ చూశారు. నువ్వు ఈజీగా అబద్ధం చెప్పావని తెలిసిపోతుంది. నటిస్తేనే హీరోయిన్ అండి? మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కాబట్టి మా ఇంటికి నేను హీరోయిన్. నువ్వు మీ ఇంటికి హీరోయిన్ అయి ఉండొచ్చు, కానీ మేము ఈ కాలేజ్ మొత్తానికి హీరోయిన్. తెలుసా? తెలుసండి, మీ గురించి రాత్రి అంతా తెలుసుకున్నాను అంటే ప్రిన్సిపాల్ గారు చెప్పారు. ఆ మాట వినగానే ఇద్దరి మొహంలోని సంతోషం కనిపిస్తుంది. నా గురించి ఏం చెప్పారేంటి? ఏదో చదువుకోవడానికి వచ్చావు, వాళ్ళతో గొడవ ఎందుకు, హ్యాపీగా చదువుకో, వాళ్ళిద్దరిని అవాయిడ్ చెయ్యి, వాళ్ళతో పెట్టుకోవద్దని 4 మంచి మాటలు చెప్పారండి. నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవని అర్థమైందా? కానీ మేము మిమ్మల్ని వదలం కదా అంటూ సంజన చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగుతుంది మేఘని. ఇదేంటండి, మీరు దగ్గరికి లాక్కుంటున్నారు? మీ బావ దగ్గరికి లాక్కుంటే బాగుంటదేమో కదా అని అడుగుతుంది సంజన. ఆ మాటకి బావ మరదలు ఇద్దరికి ఫ్రూట్స్ ఎగిరిపోతుంది. ఏంటే, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, ఎక్స్ట్రాలు మాట్లాడితే నీ సర్టిఫికెట్ మాయం చేస్తాం, జాగ్రత్త. ఎందుకండి అంత సీరియస్ అవుతున్నారు? నిన్న మీరే కదా మా బావకు ఐ లవ్ యూ చెప్పు అన్నారు, లేకపోతే మా బావ నిన్ను కిస్ చేస్తాడు అన్నారు. మరి ఆ రెండింటిలో ఏది జరగాలన్నా తను నన్ను దగ్గరికి లాక్కోవాల్సిందే కదా. ఆ ఉద్దేశంతో ఉన్నాను. మీరు చెప్పండి వరుణ్ గారు, నిన్న ఆ మాట అన్నది కదా. చూడు, అది ర్యాగింగ్ లో ఒక భాగం మాత్రమే, అంతేకాని మా బావకి ఐ లవ్ యూ చెప్పాలని, కిస్ చేయాలని ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మర్చిపో, ఎందుకంటే వాడు నా సొంతం. అమ్మయ్య, ఆ మాట మాట్లాడి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఐ లవ్ యూ చెప్పమని అంటారేమో అని భయపడ్డాను. ఏ అమ్మాయి అయినా తన కాబోయే మొగుడికి వేరే అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించదు కదా. మీరు అలా అడిగేసరికి తేడా అనుకున్నాను. తేడా అనుకోవడం అంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందేమో, అందుకే ఇలా చెప్తున్నారేమో అనుకున్నాను. అదేం లేదా? ఇద్దరు బానే ఉన్నారా? మరి ఇద్దరు బానే ఉంటే నీకేం పోయే కాలం వచ్చింది? నీకు కాబోయే మొగుడి చేత నాకు ముద్దులు పెట్టిస్తాను అంటావా? అవ్వ అనే నోరు నొక్కుంటూ ఇలాంటి చోద్యం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? వీళ్ళిద్దరూ అయోమయంగా చూస్తున్నారు. ఎవరైనా పరాయి ఆడపిల్ల తన కాబోయే భర్తను చూస్తేనే గొడవ పడే పవిత్ర భారతదేశం మనది. అలాంటిది నీ కాబోయే మొగుడికి నన్ను ఐ లవ్ యూ చెప్పమంటావా? అదే చండాలం అండి. ఇంకొంచెం ముందుకెళ్ళి నాకు ముద్దు పెట్టిస్తావా? చీచి, ఇలాంటి దరిద్రాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఈ కాలేజ్ మీదే అంటే ఏదో గొప్ప ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ అని అనుకున్నాను. కానీ నువ్వేమో చాలా చీప్గా మా బావకి ఐ లవ్ యూ చెప్పు, లేకపోతే తను నిన్ను ముద్దు పెట్టుకుంటాడు అనే ఈ దరిద్రపు మాటలన్నీ ఎలా అంటున్నావే అంటూ చడామడా వాయిస్తూ ఉంటుంది సంజన. మర్యాదగా మాట్లాడు. ఏంటండి మర్యాదగా మాట్లాడేది? నేనేమైనా మిమ్మల్ని రావే, పోవే, ఒసై, రారా, పోరా, ఒరై అని అమర్యాదగా పిలిచానా అండి? లేదు కదా. ఎంత మర్యాదగా, ఎంత అభిమానంగా అండి గారు అని పిలుస్తుంటే అలాంటి నన్ను పట్టుకుని ఎలా మాట్లాడుతున్నారండి? ఇలాంటి మాటలు అంటూ పాపం కళ్ళు తుడుచుకుంది సంజన. ఏంటి బావా, దాన్ని మనం ఏడిపించాలి అంటే ఇది రివర్స్ లో వచ్చి నన్ను ఏడిపిస్తుంది ఏంటి? క్యాజువల్ క్యాష్ సీన్ హై, వావ్ సూపర్ అనే క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి వస్తున్నాడు చైతన్య.
ఈ కొత్త క్యారెక్టర్ ఎవరని ముగ్గురు తిరుగుతారు. చైతన్య వాళ్ళది ఒక బ్యాచ్, మేఘన వరుణ్ వాళ్ళది